సిద్ధు బైక్‌లో వస్తుంటే జై తన కార్‌ని అడ్డుగా పెట్టి, "నువ్వు తాళి దొంగవని నాకు తెలుసు. ఇప్పుడే నిన్ను పోలీసులకి పట్టిస్తాను. పద పోలీస్ స్టేషన్‌కి. నీ వల్ల నా భార్య బాధపడుతూ ఉంది. నా భార్య బాధపడాలంటే సంతోషపడినా, బాధపడినా అది కేవలం నా వల్లే అయి ఉండాలి. నా కోసమే బాధపడాలి. నా వల్లే సంతోషపడాలి. వాళ్ళ అమ్మ కోసమో, వాళ్ళ అక్క కోసమో బాధపడకూడదు" అని జై చెప్తాడు. వీడు కొత్త అపరిచితుడులా కనిపిస్తున్నాడే, పైకి మాత్రం బాగా డిగ్నిఫైడ్‌గా కనిపిస్తున్నాడు అని సిద్ధు మనసులో అనుకుంటూ, ఇప్పుడు నీ భార్య అఫెక్ట్ అవుతుందని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్తానంటున్నావు. నేను తాళి దొంగని అంతే కదా అని సిద్ధు అంటే, అవును పద పద అని జై అంటాడు. అలా సిద్ధుని కారులో కూర్చోపెట్టుకొని, నేను తాళి దొంగని తీసుకువస్తున్నాను. ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని జై పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడే తాళి దొంగ దొరికాడా అని తులసి పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఉంటుంది. అమ్మ ఇప్పుడే ఫోన్ వచ్చింది. తాళి దొంగని ఇప్పుడు ఇక్కడికి తీసుకువస్తున్నారంట అని జై చెప్పటంతో తులసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే నా మెల్లో తాళి కట్టిన వాడు ఎవరో తెలిసిపోతుంది అని తులసి అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్ రాగానే రారా లోపలికి వెళ్దాం అని జై అంటూ ఉంటే, బ్రో ఇప్పుడు నన్ను లోపల పట్టించావే అనుకో, నేను కూడా ఒకటి చేస్తాను బ్రో. నువ్వు ఆ విశ్వ అబ్బాయిని కోనేట్లో తోసేసావు కదా, అందుకు సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది. నేను చూశాను. ఇప్పుడు నేనే తాళి దొంగనని నువ్వు చెప్పావనుకో, ఇప్పుడు నువ్వు విశ్వాని చంపబోయావు, కోనేట్లో తోసావన్న నిజం అందరి ముందు చెప్పేస్తాను, పోలీస్ స్టేషన్‌లో చెప్పేస్తాను అని సిద్ధు చెప్పటంతో, ఏంటి నేను తోయటం నువ్వు చూసావా? అయితే వద్దులే, నేను చెప్పను నువ్వు చెప్పవు, ఇద్దరం సైలెంట్ అయిపోదాం అని జై అంటాడు. అంటే ఇద్దరం ఇప్పుడు తోడు దొంగలన్నమాట. నువ్వు చెప్పవు, నేను చెప్పకూడదు, అంతే కదా డీల్ అని సిద్ధు అంటే, అవును అంతే అంతే అని జై అంటాడు. అయితే పోలీస్ స్టేషన్‌లో లోపల ఏదో ఒకటి చెప్తూ పద అని సిద్ధు అంటాడు. జై సిద్ధు ఇద్దరు పోలీస్ స్టేషన్ లోపలికి రావటంతో, ఏంటి జై గారు మీరిలా వచ్చారు, సిద్ధు గారు మీరేంటిలా అని తులసి అడుగుతూ ఉంటే, అంటే ఆ తాళి దొంగని పట్టుకున్నానని చెప్పింది నేనే, కాకపోతే వాడు తాళి దొంగ కాదని నాకు తర్వాతే తెలిసింది. వాడి చేతిలో తాళి పట్టుకు వెళ్తూ ఉంటే అది అమ్మవారి తాళి, గుళ్ళో దొంగతనం చేసిన వాడు వాడేనని అనుకున్నాను. తీరా చూస్తే అప్పుడే వాడి భార్య వచ్చి ఇది నా తాళి అని చెప్పి అతన్ని తీసుకువెళ్ళిపోయింది. నేను పొరపడ్డాను అని జై కవర్ చేసుకుంటారు. అయ్యో ఇంకా తాళి దొంగ దొరికారని చాలా సంతోషపడ్డానే అని తులసి బాధపడుతూ బయటికి వస్తుంది. సిద్ధు కూడా అప్పుడే బయటికి రావటంతో, ఆ తాళి దొంగ దొరికితే బాగుండు అని తులసి బాధపడుతూ ఉంటే, తులసి నీ మెల్లో తాళి కట్టిన వాడు అంటే నా కోసమే నువ్వు అడుగుతున్నావని నాకు చాలా బాగా తెలుసులే అని సిద్ధు మనసులో అనుకుంటూ, ఆ తాళి దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు తులసి అని సిద్ధు అంటే, అదేంటండి అన్నీ మీకు తెలిసినట్లుగా ఎలా చెప్పగలుగుతున్నారు అని తులసి అంటే, ఎందుకంటే మా నాన్న గురించి మీకు తెలిసిందే కదా, ఖచ్చితంగా ఆ తాళి దొంగని పట్టుకుంటాడు, ఎందుకంటే ఆలయ ధర్మకర్త మా నాన్నే కదా అని సిద్ధు చెప్తాడు. సరేనండి అంటూ తులసి వెళ్తూ ఉంటే, తులసి కాళ్ళకి చెప్పులు లేకపోవటం వల్ల ఒక ముళ్ళు గుచ్చుకొని అమ్మా అని అరుస్తూ ఉంటుంది. సిద్ధు కూడా చెప్పులు లేకుండా నడుస్తూ వెనకాలే వస్తూ ఉంటాడు. తులసి కాలికి అలా ముళ్ళు గుచ్చుకొని గాయమైపోయి రక్తం వస్తూ ఉండటంతో తులసి అంటూ పరిగెత్తుకుంటూ సిద్ధు వచ్చి తులసి విలవిల్లాడిపోతూ ఉంటే ఆ బాధను చూడలేక ముళ్ళును తీస్తూ చాలా ప్రేమగా తులసి వైపు సిద్ధు చూస్తూ ఉంటాడు.